దాంట్లో ఇంకా ఏయో ఫినిషింగ్ ఉంటాయి. నువ్వు టిట్కో ఇళ్ళు అసలేం కట్టకుండా ఉన్నటువంటి వాటిని కూడా చూపెట్టి ఎందుకు కట్టలేదని జగన్ అడిగినోడివి. మెడికల్ కాలేజీలు అక్కడ కట్టినటువంటి బిల్డింగులు 3 వంతులు కట్టినవి కనబడ్డాయి అమ్మాయి 4. ఆ 4 క్లాసులు బిగిన్ చేసేసుకోవచ్చు కదా. దాంట్లో వాళ్ళు 50 కాబట్టి 150 కాబట్టి 50 ఇస్తారు పర్మిషన్. అది కంటిన్యూలో 150కి తీసుకున్నాం. చెయ్యాల్సింది పోయి వాటిని దబాయించి మాట్లాడటం, మీడియాలో కూడా అడ్డదిడ్డమైన కారు కోతలు రాయటం, ప్రజల్ని మోసం చేయడం అనేటటువంటిది ఇక్కడ సిగ్గుమాలినటువంటి చర్య. కానీ సార్ మెడికల్ కాలేజీలో ఫైనల్ కన్క్లూజన్ కి ఎలా వస్తారు అనేది ఇద్దరు కూడా, ఎందుకంటే మొన్నటి వరకు వీళ్ళు అన్నారు, ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, మళ్ళీ ఆయన వస్తాడేమో అని భయంతో కంపెనీలు కూడా రావట్లేదు, ఆయన రాడని మేము బలంగా చెప్తున్నాము, అప్పుడే కంపెనీలు వస్తాయంటనే వీళ్ళు అన్నారు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ పీపీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేస్తున్నాడు ఆయన మెడికల్ కాలేజ్ విషయంలో. ఇప్పుడు కాంట్రాక్టర్లు ముందుకు రావాలా, భయపడాలా, టెండర్లు దక్కించుకునే వాళ్ళు, లేదు జగన్ రాడు ఇంకా అనే నమ్మకంతో రావాలా, లేదు వీళ్ళిద్దరి మధ్య మొత్తం ఆ మెడికల్ కాలేజీలు యథాస్థితిలో అలాగే ఉండిపోవాలా? వీళ్ళకి లంచం ఇవ్వకుండా పని చేస్తే వస్తారండి కాంట్రాక్టర్లు. ఇప్పుడు అది ఇచ్చి వీళ్ళకి ఇచ్చినందుకు ప్రైవేట్ వాళ్ళకి ఎంతో వీళ్ళు ఆశిస్తారు, 50 కోట్లు ఆశిస్తారు, 100 కోట్లు ఆశిస్తారు. ఏం లేదని చెప్తే అమాయకత్వం. ఎందుకంటే లేకపోతే పీపీపీకి ఎందుకు ఇస్తారు? పీపీపీకి ఇస్తున్నారంటేనే మనం వాళ్ళ నుంచి పర్సనల్ గా ఆశిస్తున్నట్టు. అది లేదు అని చెప్పి దబాయించవచ్చు, రేపు పొద్దున ఎవడో అరవచ్చు, కేకలు వేయచ్చు, కానీ దానికి సాక్ష్యాలు కూడా ఎవడు చూపెట్టలేడు. బట్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి పీపీపీకి? నువ్వు కట్టలేవని చెప్పేసి బ్యాంకులో లోన్ తీసుకుంటే కట్టుకోవచ్చు కదా నువ్వు. లేకపోతే ఇప్పుడు నువ్వు అదేదో లూలు మాల్ గైడ్కి ఆర్టీసీది కట్టుతున్నా ఇచ్చావు.